తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలక అంశాలతో హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరి ఇళ్లలో సోదాలు చేశారు, అరెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు కీలక అంశాలతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. పత్రికల్లో వచ్చిన కథనాలతో సుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణ జరిపింది. ట్యాపింగ్లో భాగంగా హైకోర్టు జడ్జిలు, రాజకీయ ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 4 పోలీసు అధికారుల్ని అరెస్టు చేసినట్లు హైకోర్టుకు పోలీసులు వివరించారు. అరెస్టు చేసిన 4 అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సమయంలో పలువురి ఇళ్లలో సోదాలు జరిపినట్లు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ సోదాల్లో కీలక పరికరాలు, మెటీరియల్ సీజ్ చేసినట్లు వివరించారు. ట్యాపింగ్కు సంబంధించిన సమాచారాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించామని, కేసు నమోదు కాగానే ఆయన దేశం వదిలిపోయినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు కూడా కొంత కీలక సమాచారం లభించిందని తెలిపారు. సోదాల్లో భాగంగా ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ఇంట్లో కీలకమైన మెటీరియల్ లభ్యమైందని వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత పరికరాల తనిఖీ సమయంలో డివైజులు తక్కువగా ఉండడంతో ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి విచారించడంతో ట్యాపింగ్ సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసులో కొందరు ఐపీఎస్ అధికారులు కూడా దొరికిపోయారు. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్నందున మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు.